కేరళలోని వయనాడులో కొండచర్యలు విరిగిపడి ఊళ్లకు ఊళ్లే నామరూపాలు లేకుండా పోయిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసింది. వందల మంది ప్రాణాలు తీసిన ఆ ఘటన జరిగి 5 నెలలు గడుస్తున్నా ఇంకా మన కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. తాజాగా తమిళనాడులోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఫెంగాల్ తుఫాను ప్రభావంతో తిరువణ్ణామలైలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వాపోసి నగర్లో కొండపై నుంచి పెద్ద బండరాళ్లు దొర్లి 2 ఇళ్లపై పడ్డాయి. ఈ ఘటనలో 7 మట్టిలో కూరుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే 30 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆదివారం అర్ధరాత్రి నుంచే వారిని కాపాడేందుకు యత్నించారు. కానీ కుండపోత వర్షం, చిమ్మ చీకటి, ఇరుకు ప్రాంతానికి తోడు ప్రొక్లైన్ వెళ్లేందుకు కూడా వీల్లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. సోమవారం ఉదయం నుంచి మట్టి తొలగించగా రాత్రికల్లా 7 మృతదేహాలు బయటపడ్డాయి. మృతుల్లో రాజ్కుమార్, అతడి భార్య మీనా, కుటుంబ సభ్యులు వినోదిని, మహా, దేవిక, గౌతమ్, వినియా మట్టిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 5 చిన్నారులు ఉండడం అందరినీ కలిచివేసింది. సమీపంలోని మరో ఇంటిపైన బండరాళ్లు పడగా అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఫెంగాల్ తుఫాన్ తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలను అతలాకుతలం చేసేసింది. ఈ 2 రాష్ట్రాల్లో వర్షాల దాటికి ఆదివారం 6 చనిపోగా సోమవారం ఒక్కరోజే 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పుదుచ్చేరి చరిత్రలో 30 ఏళ్లుగా ఎప్పుడూ లేనంత వర్షపాతం నమోదైంది. సముద్ర తీరం అల్లకల్లోలంగా మారడంతో బీచ్లు నామరూపాలు లేకుండా మారిపోయాయి. అనేక ప్రాంతాలు నీట మునగడంతో వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తమిళనాడు, పుదుచ్చేరి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.